హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరందరూ చూసే ఉంటారు కదా, థంబ్నెయిల్. ఎస్, ఫంక్షన్ వ్లాగ్ అనమాట. అందులో ఇంకా హిమప్రియ వాళ్ళది ఫంక్షన్ వ్లాగ్. ఇది యాక్చువల్లీ ముందు రోజు. సో డెకరేషన్ చేస్తున్నారు, డెకరేషన్ వాళ్ళు వచ్చారు, స్టే చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. ఇది వెనకాల బ్యాక్ డ్రాప్ అనమాట స్టేజ్కి. అండ్ స్టేజ్ అయితే రెడీ అయిపోయింది, వీళ్ళే ముందుకు కూర్చున్నారు. ఫంక్షన్ అంత హడావిడి నడుస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే నైట్కి డిన్నర్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ రేపటి కోసం పూలు అల్లుతున్నారు పెద్ద వదిన పెద్దమ్మ వాళ్ళు అని చెప్పేసి. ఇది చట్నీ చేస్తుంది ఇక్కడ పెద్దత్తయ్య. సో పిల్లలైతే ఎంచక్కా ఆడుతున్నారు. స్టేజ్ డెకరేషన్ కంప్లీట్ అయింది, ఒక ఫ్లవర్సే పెట్టాలి. సో ఫ్లవర్స్ పెట్టేలోపు వీళ్ళు మంచిగా ఆడేసుకుంటున్నారు. ఇది నైట్. ఈమె యాక్చువల్లీ గీత విజయవాడ నుంచి వచ్చింది, త్రిషిత వాళ్ళ ఫ్రెండ్. కోన్ మాత్రం మస్తు పెట్టింది, అసలు చాలా బాగుంటే చాలా బాగా పెట్టింది. ఒక ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ లాగా పెట్టింది, భలే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా పెట్టింది, మీరే చూసేయండి. ఈమె హిమప్రియ కోన్ అయిపోయింది, ఇప్పుడు మేఘ్నాకు పెడుతుంది. అండ్ దిస్ ఈజ్ జాను. చాలామంది మేము సిస్టర్స్ అనుకుంటారు, అట్లా ఉన్నామా లేదా కామెంట్ చేయండి. నేను ఇంకా జాను అండ్ మేము ట్విన్నింగ్ వేసుకున్నాం. జాను వేసుకుందా అని చెప్పేసి నేను కూడా వేసుకొచ్చుకున్నా. మేము సిస్టర్స్లా ఉన్నామా లేదా కామెంట్ చేసేయండి, మర్చిపోకండి. నైట్ అయిపోయింది, డిన్నర్ చేస్తున్నారు అందరూ. ఎస్పెషల్లీ చూడండి, మా ఇద్దరు పిల్లలు లాస్ట్ కూర్చొని చక్కగా తినేస్తున్నారు. వచ్చిన వాళ్ళు, మేము, ఇంకా రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళందరికీ నైట్ డిన్నర్ ఇక్కడే ప్లాన్ చేశారనమాట. తినేస్తున్నారు మా పెద్ద మామయ్య. అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకునే లోపు చాలా టైం అయిపోయింది. మా డిన్నర్ తర్వాత ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి. మా ప్రజ్ఞానికి ఒక ఆలుగడ్డ, మా నీహాన్కి ఒక ఆలుగడ్డ తింటున్నారు ఎంచక్క. మా నీహాన్ తింటాడు కానీ మా ప్రజ్ఞాన్ అసలు తినడు. ఇట్లా భోజనాలు అంటే మా ప్రజ్ఞానికి పెద్ద టచ్ లేదు, కానీ మా నీహాన్ భోజనాలకి వెళ్తారు, తింటారు. సో ఆయన బాగానే తింటాడు. ఇంట్లో అయితే తినట్లేదు కానీ ఇట్లా బయట అయితే బాగా తింటాడు. మేము నైట్ కదా, మేము నెక్స్ట్ బోన్ చేయాలి. సో వీఆర్ వెయిటింగ్ హియర్. నేను, జాను, ఇంకా ఉదయ్ బాబు, మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు, వీళ్ళిద్దరు. మేము జాను ఏమన్నదంటే, నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చోలు మూసుకోపోయింది. ఉదయ్ బాబు నోరు మూసుకోవాలి యాక్చువల్లీ, కానీ ఆయన కెమెరా పట్టుకోండి అని చెప్పేసి నోరు మూసుకుంటలేడు. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్స్ నార్మల్గా కాకుండా రిటర్న్ గిఫ్ట్స్లో ఒక బూందీ, లడ్డు, బనానా, శంకరకొప్పడి, ఆకు అన్నేసి ప్యాక్ చేస్తున్నాం మేము ఇక్కడ. చూడండి, ఒకరికి షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చే వరకు నేనే క్యాప్స్ పెట్టేసి కవర్లో పెట్టేయడం అనమాట నా బాధ్యత. హియర్ మా పెద్ద వదిన, మా పెద్దక్క బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వడం, నేనేమో లాస్ట్కి. మా పెద్దక్క స్టార్టింగ్ అయితే నేను లాస్ట్కి అనమాట ఇక్కడ. దీనికే చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. మేము ఇంకా ఊర్లో బొట్టప్ప చెప్పి వచ్చినాం అనమాట. సో నా మొహం నిండా బొట్టు ఉంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. ఈ ఫంక్షన్ అప్పుడు మొత్తం హడావిడి. యాక్చువల్లీ నేను ఏ ఫంక్షన్లో ఇన్వాల్వ్ కాలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఎప్పుడో హాస్టల్స్లో ఉండి సో ఈ ఫంక్షన్ చూడాలి అనుకున్నాం. అండ్ ఆల్సో ఇట్ సైడ్ మొత్తం వేరే చాలా ఉంటాయి, వీళ్ళ సైడ్, మా అత్తయ్య వాళ్ళ సైడ్. మాకు ఏమో ఉంటాయో కూడా యాక్చువల్లీ నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడంత స్పెసిఫిక్గా చూడలేదు. కాకపోతే మాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎట్లయినా ఎక్కువనే. అండ్ ఈరోజు అయిపోయింది. సో ఇది నెక్స్ట్ మార్నింగ్. యాక్చువల్లీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. మాకు బట్టలు పెట్టారు, మేము శారీ చేంజింగ్, డ్రెస్ చేంజింగ్ అట్లా అయిపోయింది. ఇది చెప్పాయి కదా ఇందాక పెద్ద బావ వాళ్ళ కొడుకు అని చెప్పేసి. ఇద్దరు అన్నదమ్ములకి ఓన్లీ సన్ అనమాట, ఒక్కడే కొడుకు. సో ఇక్కడ ఫోటో దిగుతున్నారు, కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో అనమాట ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే మా ఉదయ్ బాబు మా చిన్నక్కని, చిన్న బావని వెళ్ళిపోమంటారు, వాళ్ళు ముగ్గురు ఫోటో దిగుదామని చెప్పేసి. సిస్టర్స్ ఇంకా బ్రదర్ ఫోటో తీసుకుంటున్నారు. లైక్ ఎంతైనా బ్రదరే కదా, బ్రదర్ ఉంటే రియల్గానే ఏం చేసినా చేయకున్నా బ్రదర్ ఉన్నాడనే ఒకే ఒక్క మాట, ఆ బలం అంతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏమైనా చూసుకుంటాడు అన్నట్టు.
ఇక్కడ మా మమ్మీ వచ్చారు, మా ఇంట్లో నుంచి వెళ్ళి మా మమ్మీ ఇంకా మా అత్తయ్య. సో వీళ్ళు వచ్చారు, అయిపోయింది. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. నేను ఫస్ట్ ఈ శారీ వేసుకున్న తర్వాత అక్క వాళ్ళు శారీ పెడితే శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ త్రిషిత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మా బాబులు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం కన్నా మా పిల్లల్ని తీయడమే ఎక్కువైంది. మా బావగారు షర్ట్ మార్చుకోలేదు ఏంటి అంటే అది బాగా లూజ్ ఉందని చెప్పి ఆయన షర్ట్తోనే ఉన్నారంట. ఇక్కడ భోజనాలు, ఇది మా ఇంటి వెనకాల ప్లేస్, అవి మా మామిడి తోటలు. మ్యాక్సిమం అయిపోవచ్చింది ఫంక్షన్. ఇంకా అందరికీ డ్రెస్సెస్ పెట్టేయడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్నీ అయిపోతూనే ఉన్నాయి. మ్యాక్సిమం అందరు వెళ్ళిపోతున్నారు తిన్నోళ్ళు తిన్నట్టు. మేమైతే బాగా జరిగింది ఫంక్షన్. లోపల ఏంటంటే వచ్చిన ఆడవాళ్ళకి మేము అక్క వాళ్ళు బ్లౌజ్ పీసెస్ ఇచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి గంధాలు, ఒకరు బొట్టు ఒకరు గంధం పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చాం. అండ్ రిటర్న్ గిఫ్ట్సే, కాకపోతే వచ్చిన ఆడవాళ్ళకి మాత్రమే ఇట్లా బ్లౌజ్ పీసెస్ అనమాట ఇస్తారంట, ఇవ్వాలంట. చెప్పా కదా వేరు వేరు కట్టుబాట్లు ఆచారాలు ఏమో మరి నాకైతే ఏం తెలీదు. ఇట్లా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బ్లౌజ్ పీసెస్ ఇవ్వడం. రిటర్న్ గిఫ్ట్స్ తెలుసు కానీ ఇట్లా బ్లౌజ్ పీసెస్ తెలీదు. మా సైడ్ ఇస్తారు నార్మల్గా. దిస్ ఈజ్ ద కామెడీ ఈ మొత్తంలో. ఏంటంటే ప్రజ్ఞాన్ ఉత్తప్పుడు బాగా కిసెస్ పెడతాడు, కానీ ఫోటో తీసుకుందాం ఒక్కటి కిస్ పెట్టరా అంటే అస్సలు పెడతలేడు. మా వైషుకి ప్రజ్ఞాన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫోటో తీసుకుందాం అనుకున్నది, పాపం పెట్టలేదు. వీళ్ళు ఏంటంటే అమలు వాళ్ళ ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్ అనమాట, వచ్చారు, ఇన్వైట్ చేశారు. ఇంకా వీళ్ళందరూ రిలేటివ్స్. మెల్లమెల్లగా నేను యాక్చువల్లీ చాలామందిని క్యాప్చర్ చేయలేకపోయా, ఎందుకంటే నేను అటు ఇటు తిరగడం, నాకు కొంచెం పనులు, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం. సో అందులో నేను క్యాప్చర్ చేసిన వీడియోస్ వరకే ఉన్నాయి. నేను చాలా మిస్ అయ్యా. చాలామందికి బట్టలు పెట్టారు, అవన్నీ మిస్ అయిపోయినా. నా దగ్గర ఉన్నాయి, నేను చూసినాయే తీసా. సో ఫైనల్లీ ఇద్దరికి హారతి ఇచ్చేసి దింపేయడానికి ప్రిపేర్ అయిపోయాయి అనమాట. ఇక్కడ నేనేమన్నా అంటే మీరందరి తర్వాత నేను, ఎందుకంటే నేనే చిన్నదాన్ని కదా అని చెప్పేసా. సో అందరు నవ్వుతున్నారు. అండ్ ఫైనల్లీ ఇట్స్ మై టర్న్. నేనైతే హారతి ఇచ్చేసాను అనమాట. ఇది మా ఇంట్లో లాస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ మా జానగాడు పెళ్ళే, అంతే. ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. అందరు హారతి ఇచ్చేసాం. మా హిమప్రియ బాయ్ చెప్తుంది, ఆమె స్టేజ్ దిగే టైం వచ్చేసింది అనమాట. సో వెళ్ళిపోతున్నాం. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇంకా పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఇంట్లో. యాక్చువల్లీ ఇది ఫుల్ మంచి ఆడియో కూడా పెడదాం అనుకున్నా, కాకపోతే కాపీరైట్ పడుతుంది, సాంగ్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా. సో ఇవన్నీ ఇంకా ఫ్యామిలీ పిక్స్ అనమాట. మా పెద్దనాన్న వచ్చారు. అండ్ ఇవి మాకు బట్టలు పెట్టే పిక్స్ ఎవరు తీశారు, సో నాకు దొరికాయి. సో ఇది మాకు వీడియో అయితే తీసుకోలేకపోయాం. ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో, మా ఇద్దరు పిల్లలు ఇంకా మేము. ఈ ఫోటో వచ్చేసి సిస్టర్స్ ఇంకా బ్రదర్, మా నిహాన్ మిస్ అయ్యిండు. థ్యాంక్ యూ డాడీ. చాలు ఇక చాలు. సో ఫంక్షన్ అయిపోయింది కదా, స్టేజ్ ఎందుకు ఖాళీగా వదిలేయాలని చెప్పేసి అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో పూలన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి పూలన్నీ తీసుకుంటున్నారు ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ, వచ్చిన చుట్టాలు. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీఆర్ సో హ్యాపీ అందరం, ఎందుకంటే ఫంక్షన్ చాలా నీట్గా సాఫీగా వెళ్ళిపోయింది, ఏం లేకుండా. ఎంతో అనుకున్నాం, అంటే ఫంక్షన్ అన్న కాంచెల్లి ఫుల్ హడావిడి ఉండే. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఒక ఫంక్షన్ అయిపోయిందంటే ఆ హ్యాపీనెస్ ఇక అది వేరే ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి, నాకు కాదు యాక్చువల్లీ. మనం ఏం చేయలేదు కదా, జస్ట్ ఆడియన్స్ మనం. మేమైతే పొద్దున్న ఏం తినలేను. నేనైతే పొద్దున్న టిఫిన్ కూడా చేసినో చేయలేదో తెలీదు. ఇప్పుడైతే 4 o'clockకి మేము లంచ్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ పాపతో ఫుడ్ పెట్టిస్తారు, ఒక 9 members లేదా 11 members. సో అందరు కూర్చున్నాం అనమాట. ఫంక్షన్ పాపతో పెట్టిస్తారు లంచ్, అంటే 9 మందికి లేదా 11 మందికి అన్నట్టు. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇంటికి వచ్చేసా. టాటా, బాయ్ బాయ్.